హై వెల్కమ్స్ టు మల్లేశ్వరి డైరీస్. మీరంతా ఎలా ఉన్నారండి? మేము చాలా బాగున్నాం. ఈరోజు ఈ వీడియో అండి నిన్నటిది. నిన్న రాత్రి వచ్చేసరికి లేట్ అయింది. లక్ష్మీనరసింహస్వామి గుడిది ఒక షార్ట్ రూపంలో పెట్టాను, మీరు అందరూ చూశారు. చూసి లైక్ చేశారు చాలామంది. సరే, ఇక నిన్నటి వీడియో అంతా ఎడిట్ చేయలేదని చెప్పి ఇప్పుడు మార్నింగ్ కూర్చుని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేద్దామని. నేను మధ్యాహ్నం లంచ్లోకి పప్పు టమాటా అది కుక్కర్లో పెట్టానమ్మ, తాలింపు వేయంది మా పాప. సరేనని చెప్పి పప్పు టమాటాని తాలింపేసాను. తాలింపేసి ఆ తర్వాత బీరకాయ పాలు పోసిన కూర అది రెడీ చేసిందిలేండి. మామిడికాయ పచ్చడి, బీరకాయ పాలు పోసిన కూర, పప్పు టమాటాతో లంచ్ పూర్తి చేసాం. మీలో ఎంతమందికి ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం పప్పు టమాటా. ఇదివరకు ఎప్పుడు ఆకుకూర పప్పు వండినా, పప్పు టమాటా, పప్పు దోసకాయ ఏది చేసినా కంపల్సరీ నిలవ పచ్చడి అనేది వేసుకునేదాన్ని అండి. అవి రెండు మిక్స్ చేసి తినేదాన్ని. ఈ మధ్య అన్నీ మానేసి చాలా విడిగానే బాగుంది అనిపిస్తుంది. అప్పుడు కంపల్సరీ నిలవ పచ్చడి లేకుండా తినేదాన్ని కాదు ఈ పప్పు కాంబినేషన్లో ఉన్న వాటికి. ఇప్పుడు సపరేట్గా తిన్నా అలవాటు అయిపోయి బాగుందండి. నెయ్యి వేసుకుని తింటుంటే నెయ్యి తాలింపు వేస్తే చాలా మంచి సువాసన వస్తూ ఉందండి. పప్పు ఉడికేటప్పుడు కూడా కొంచెం నెయ్యి వేస్తా ఉంది. ఈ రకంగా బీరకాయ పాలు పోసిన కూర అనమాట. సరే, ఇవన్నీ రెడీ చేసి హాల్లో పెట్టుకుని చుట్టూ కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ లంచ్ పూర్తి చేసి లంచ్ చేస్తూ మా కృష్ణ వంశికాకి 1000కి అయిన తర్వాత 1K అయిన తర్వాత సరే హాలిడేస్ ఇవ్వకముందు ఎప్పటి నుంచో కృష్ణుడి టెంపుల్కి తీసుకెళ్ళమంట. కృష్ణుడి టెంపుల్కి వెళ్ళలేదు, కుదరలేదు. సరే, ఇప్పుడు వెళ్దామా ఇవాళ అని చెప్పి మాట్లాడుకుంటూ ఉన్నాము. సరే, కాసేపు పడుకుని లేచిన తర్వాత వెళ్దాంలే అని నిర్ణయించుకున్నాం. సరే, పడుకుని కబుర్లు చెప్పుకుంటూ 4 అవుతుందని చెప్పి గబగబా ఓలా బుక్ చేసుకుని కృష్ణుడి మందిరానికి, రాధాకృష్ణ మందిర్ అంట, గోకుల్ రాధాకృష్ణ, అక్కడికి కుంచినపల్లి దగ్గర అండి, మంగళగిరి బైపాస్ దగ్గర కుంచినపల్లి దగ్గర ఉంది. ఆ గుడికి వెళ్ళామన్నమాట. అక్కడ గుడి దగ్గర మల్లె మొక్కలండి ఎంత చక్కగా ఉండి, సన్నజాజి పందిరి ఎంత పెద్దగా వేశారో. అదంతా నేను వీడియో అది తీయలేదు, ఫోటోలు అవి తీయనివ్వరు అని చెప్పి లోపలికి అసలు వెళ్ళలేదు అన్నారులే గుడి లోపలికి. బయట క్యాడార్లు అవి తీయొచ్చు కానీ నేను ఎక్కువేమీ షూట్ చేయలేదన్నమాట. అది ఆ మల్లె మొక్కలది ఒకటి షార్ట్ రూపంలో పెట్టాను. చాలా మల్లెపూలు ఇంకా కొయ్యలేదు వాళ్ళు, కొన్ని ఉన్నాయి. సరే, బాగుంది గ్రీన్గానని అప్పుడే వాటరింగ్ అది చేసి ఉంచారేమో, చాలా బాగా ఫ్రెష్గా చూసిన కొద్దీ చూడాలనిపిస్తూ ఉంది. ఆ సన్నజాజి పందిరి అయితే అసలు ఎంత పెద్దగా ఎలా వేసారులేండి. పక్కన ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది టెంపుల్. వెళ్ళేటప్పుడు వారధి మీద అండి, వారధి మీద రివర్ వ్యూ అనమాట, కృష్ణా రివర్ వ్యూ. కృష్ణా రివర్ వ్యూ చూస్తుంటే ఎండింగ్లో విజయవాడ క్లబ్ దగ్గరలో శివాలయం ఉంటుందండి, బ్యాక్ కృష్ణానదిలో. ఆ శివాలయం దగ్గర కట్ట మీద ఎరుపు రంగు పూలు, మోదక పూలు అంటారు కదా, అది బాగా పూసి కనిపించింది చెట్టు. అదిగో కనిపిస్తుంది చూడండి. అది చాలా బాగుందని చెప్పి ఇంకా ఆపమనలేదులేండి ఆటో, వెళ్తుంటేనే వీడియో షూట్ చేశాను అనమాట. ఇక ఆ రకంగా కృష్ణుడి మందిరంకి వెళ్ళి తర్వాత మంగళగిరి కూడా వెళ్ళామండి. మంగళగిరి మందిరంలో లోపల కూర్చున్న ప్రాంగణంలో బయటే వీడియో అలా షూట్ చేసాం. గోపురము అవి, రామాలయం ఉందండి అక్కడే ఆ ప్రాంగణంలో లోపల. ఆ రామాలయం దగ్గర కూర్చుని నూతికి అక్కడ నొయ్యి ఉంది, బావి అంటారు గుంటూరు జిల్లా, ఇక్కడ కృష్ణా జిల్లా నొయ్యి అంటారు. నూతికి కూడా ఇత్తడి తాపరం లాగేసి రీమోడల్ చేశారు ఈ మధ్య అండి. అక్కడ ఏంటో మరి స్తూపం లాగా ఏదో కట్టారు, నాకైతే దాని గురించి ఇంకా వివరం తెలియదు. ఆ గాలిగోపురం కడతం కూడా ఎవరో రాజా వెంకటాద్రి నాయుడు గారంట. 1806 నుంచి 1809 వరకు కన్స్ట్రక్షన్ జరిగిందంట. ఆ గోపురం చాలా వరల్డ్లోనే పెద్దదని అంటారు. మరి ఎంతవరకు నాకైతే అంత క్లియర్గా తెలియదండి. అక్కడ అమ్మవారు గురువారం కావాలి, నిజపాద దర్శనం కావాలండి. అలా ఎప్పుడు చూసినా పట్టు చీరలు అవి అలంకారంతో ఫుల్గా బాగా ఇదిగా ఉంటుంది. నిన్న మాత్రం గురువారం కదా, నిజపాద దర్శనమో మరి మామూలుగా ఉన్నారు అమ్మవారు. అది ఆ రకంగా మంగళగిరిలో పూజ చేసుకున్నామండి. మా వంశిక కృష్ణుడి నామాలు చాలా బాగా పెట్టుకుంటుందండి. కృష్ణ మందిరం దగ్గర ఇక్కడ పెట్టుకుంది, చాలా బాగుందండి. అది కృష్ణ మందిరం ఎంట్రన్స్ నుంచి బయటకు వస్తున్నాం అనమాట, దర్శనం అది అయిపోయిన తర్వాత.
అది. అక్కడ మంగళగిరిలో నరసింహస్వామి దగ్గర కూర్చుంటే మా వంశీ నేను ఫోటోలు తెస్తానని చెప్పి తీసిందండి. అది ధ్వజస్తంభం. ధ్వజస్తంభం చూడాలంటారుగా, పైకి చూడండి అమ్మా అని అంటుంటే నవ్వుతున్నారు, కనపడుతుంది కదా, పైకి కూడా చూడాలంట, చూడండి అని చెప్తే అక్కడ ఊళ్ళో నుంచి ఇది అక్కడ దీపాలు వెలిగించుకోవడానికి బయట అమ్ముతున్నారులేండి. పిల్లలిద్దరూ తీసుకుని డుగ్గు చేసి ఇద్దరు ధ్వజస్తంభం దగ్గర దీపాలు అది వెలిగించారనమాట. వెలిగించిన తర్వాత మేము ఆ ప్రదక్షిణ అవన్నీ చూసి, ప్రదక్షిణలు ఇదివరకు అయితే మా పాప 9 ప్రదక్షిణలు చేయించేది. ఈసారి ఒకటేలేండి. ఒక ప్రదక్షిణ